ఇక దోమల తీవ్రత నగరాన్ని పట్టిపీడిస్తోంది. కోర్ సిటీతో పాటు నగర శివార్లలో దోమలతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. సాధారణంగా వర్షాకాలంలో విజృంభించే దోమలు ఫిబ్రవరి, మార్చిలో కూడా ప్రతాపం చూపిస్తుండటంతో నగరవాసులు జ్వరాల బారిన పడుతున్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ను సమర్థవంతంగా నిర్వహించడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమవుతున్నారు. దోమల నియంత్రణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు. నగరంలో దోమల బెడదతో పబ్లిక్ ఇబ్బందులు అంతా ఇంత కాదు. సాయంత్రం 6 అయిందంటే ఇంటి డోర్స్ తీయాలంటే భయపడుతున్నారు. నగరంలో ప్రతి ఏటా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది. కానీ ఎన్నడూ లేని విధంగా మార్చిలో కూడా దోమలు విజృంభిస్తున్నాయి. మురుగు కాల్వల్లో ఆయిల్ బాల్స్ వేసిన దోమల లార్వాను అరికట్టలేకపోతున్నారు బల్దీ అధికారులు. అయితే ఫాగింగ్ చేసినా పట్టుమని 10 నిమిషాలు కూడా ఊరట ఉండడం లేదు. అంతకుముందు దోమల ఊసలేని కాలనీల్లోనూ పెరిగిపోయాయి. ఇక మూసి పక్కనుండే ప్రాంతాలు, చెరువుల సమీపంలో ఉండే కాలనీలు, బస్తీల్లో పరిస్థితి మరీ అధ్వానం. సాయంత్రం అయిందంటే తలుపులు, కిటికీలు తెరిచే పరిస్థితి లేదు. చాలా మంది కిటికీలకు మస్కిటో మెషిన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే సీజన్ కాకపోయినా ఇటీవలి కాలంలో డెంగీ కేసులు పెరిగాయని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. దోమల తీవ్రత అధికమైంది, అందుకే నివారణ చర్యలు ముమ్మరం చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం చేసి హాట్ ఫాగింగ్ వల్ల దోమలు పోవడం లేదని, కోల్డ్ ఫాగింగ్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ అధికారులు మాత్రం దోమల నివారణకు ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రతిరోజు ఫాగింగ్ చేస్తున్నామని ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఏరియాల వారీగా రిపోర్ట్ను కమిషనర్కి అందజేస్తున్నారు. రిపోర్టులో ఉన్న ఫాగింగ్ ఫీల్డ్పై మాత్రం ఉండటం లేదు. చెరువుల్లో దోమల లార్వాను కంట్రోల్ చేయడానికి డ్రోన్ల ద్వారా స్ప్రే చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇన్ని చెప్తున్నా దోమల బెద్దడ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దోమలు రోజురోజుకి రూపాంతరం చెంది బలంగా అవుతున్నాయని, సంప్రదాయంగా చేస్తూ వస్తున్న ఫాగింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్న అధికారులే మళ్లీ ఫాగింగ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. జీహెచ్ఎంసీలో దోమల నియంత్రణ చేసే చీఫ్ ఎంటమాలజిస్ట్ పోస్ట్ ఖాళీ అయి 6 నెలలు దాటుతున్నా భర్తీ చేయడం లేదు ఉన్నతాధికారులు. దీంతో జోనల్ సర్కిళ్ల వారీగా ఎంటమాలజీ అధికారులు ఫాగింగ్ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ₹4 వెనకేసుకునే పనిలో ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. 2007 నుంచి బిల్డింగ్లు వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు మంచిగా ఉండడం జరిగింది. తర్వాత నుంచి ఈ సింగరేణి కాలనీలో బడుగు బలైన వర్గాలు, పేద ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ చెత్తతోటి మేము ఎన్నో సార్లు జిహెచ్ఎంసీ అధికారులకు, స్థానిక కార్పొరేటర్లకు ఎన్నో లెటర్లు పంపించినా కూడా కనీసం వచ్చి ఈ చెత్తను రోజువారీగా తరలించే బాధ్యత జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కానీ పట్టించుకుంటలేడు. ఎందుకంటే ఈ చెత్త ద్వారా ఈ ఎండాకాలంలో దోమలతోటి చిన్న పిల్లలు 6 సంవత్సరాల పిల్లల నుంచి 90 సంవత్సరాల ముసలి వారి వరకు ఈ దోమల తాకిడితోటి విష జ్వరాలు వచ్చేసి వాళ్ళకి అనేక కొత్త రోగాలు వస్తున్నాయి. హైదరాబాద్ ఇప్పుడే మనం చూస్తున్నాం. కొత్త రోగాల ద్వారా ఈ సింగరేణి కాలనీలో మెయిన్ చిన్న పిల్లలకు ఆ రోగాలు సోకి వాళ్ళ అనేక హాస్పిటల్ల పాలు అయి వీళ్ళు సంపాదించే ₹500, ₹1000, ఆ ₹1000 హాస్పిటల్లోనే వాళ్ళ పిల్లలకు పోషించలేక హాస్పిటల్లో ఖర్చులకు ఎక్కువ అయిపోతుంది. మరియు ముసలి వరకు వాళ్ళకు అనేక రోగాలు, కొత్త రోగాలు వస్తున్నాయి. వీళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో ఉప్పలిల్స్ కాలిన దోమల గురించి పట్టించుకున్న నాదడేడు. కనీసం ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. వారానికి ఒకసారి వచ్చేది, వాళ్ళు కూడా రావట్లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం అని చెప్పగలుగుతున్నారు. ఫోన్ చేస్తే కనీసం ఊకేటోళ్ళు, దోమలు రోడ్లు ఊకేటోళ్ళు కూడా వచ్చేది వారం, వాళ్ళు కూడా రావట్లేదు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. వాళ్ళు కూడా కరెంట్ లైట్లు పోతే కూడా రెస్పాన్స్ లేదు. దోమల గురించి అయితే చాలా ఇబ్బంది ఉంది. మా కాలనీలో పిల్లలకు జ్వరాలు రావడం, ప్లస్ మలేరియా జ్వరం రావడం ఈ దోమల వల్ల. కనీసం దోమల పట్టించుకొని జిహెచ్ఎంసీ వాళ్ళకు కోరుకుంటున్నాం. నగర ప్రాంతంలో మెయిన్గా ఉన్న పెద్ద ప్రాబ్లం దోమలు. దాని గురించి జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. దానివల్ల వచ్చే జ్వరాలు కానీ అన్నిటి కానీ రోగాల బారిన పడుతున్నారు ప్రజలంతా.
దోమల పొగ కొట్టడం లేదు. కనీసం నిలువ ఉన్న ప్రాంతాలలో, వాటర్ నిలువ ఉన్న ప్రాంతాలలో కూడా కనీసం పౌడర్ లాంటిది ఎలాంటివి చల్లకుండా పబ్లిక్ అంతా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు, జ్వరాల పాలవుతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నారు. దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు దృష్టి సాధించాలని